ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులైతే వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 తేదీల మధ్య అయితే ఇంటర్మీడియట్ పరీక్షలైతే ప్రభుత్వం నిర్వహించింది. 2 సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈ నెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9న రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను 3 సార్లు పరిశీలించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలైతే జాగ్రత్తగా పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ విడుదల చేయబోతుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ రిజల్ట్ ను విడుదల చేస్తారు. ప్రధానంగా గత ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి, 2వ సంవత్సర పరీక్షలు జరిగాయి. దానికి సంబంధించిన మూల్యాంకనము ఈ లాస్ట్ మంత్ 10వ తేదీ నుంచి ఈ నెల ఏప్రిల్ 10వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షా పత్రాలకు సంబంధించి 3 సార్లు జాగ్రత్తగా ఈ మూల్యాంకనం జరిగింది. అట్లాగే కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ సరిచూసుకున్న తర్వాత ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఇంటర్ పరీక్షలు విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 9,81,000 మంది విద్యార్థులు మొదటి, 2వ సంవత్సరం సంబంధించిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత సంవత్సరము మే 9వ తేదీన విడుదలైన పరీక్షా ఫలితాలు ఈ సంవత్సరం 15 రోజులు ముందుగానే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగానే ఈ మూల్యాంకనం కానీ అట్లాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విద్యాశాఖకు సంబంధించి వెంకటేశం విడుదల చేయబోతున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.